వార్డు డీలిమిటేషన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ను కలిశారు బీజేపీ కార్పొరేటర్లు. సరిహద్దులు, జనాభా ప్రాతిపదికన వార్డుల విభజన చేశామని వారికి వివరించారు కమిషనర్ కర్నల్. అయితే వార్డుల డీలిమిటేషన్ పై తప్పిదాలపై జీహెచ్ఎంసీ సమాధానం చెప్పడం లేదని బీజేపీ ఆరోపించింది. జీహెచ్ఎంసీ విస్తీర్ణాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్ల రుణం తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. 10,000 దరఖాస్తులు వచ్చినా అనేక సూచనలు జరిగిన తప్పిదాల్ని కోరుతూ సవరించమని విజ్ఞప్తులు ఇచ్చినా కూడా ఆ 10,000 మందికి సమాధానం చెప్పడానికి కూడా ఈ జీహెచ్ఎంసీకి తీరికలేదు. కేవలం అక్కడక్కడ పేర్లు మార్చారు మాత్రమే కానీ ఆ నైసర్గిక స్వరూపం విషయంలో కానీ, లేకపోతే జనాభాని ప్రామాణికంలో తీసుకోవడంలో కానీ, ఓటర్లని ప్రామాణికంగా యూనిఫామిటీగా తీసుకోవడంలో కానీ ఎక్కడ కూడా జరగలేదని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కేవలం జీహెచ్ఎంసీ ప్రజల్ని అడ్డు పెట్టుకొని ఈ విస్తీర్ణం యొక్క అవకాశాన్ని తీసుకొని కొన్ని వేల కోట్ల రూపాయల విదేశీ రుణాన్ని పొందాలన్నటువంటి ఒక లక్ష్యంతోనే ఈ యొక్క జీహెచ్ఎంసీ పరిధి విస్తరణ జరిగింది అని చెప్పని భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉన్నది. మరొక వైపున ఈ దారుసలాంకి, గాంధీ భవన్కి ఈ జీహెచ్ఎంసీని అప్పగించడం కొరకు రూపొందించినట్టుగా ఉందే కానీ సాధారణ సామాన్య పౌరులకి పరిపాలనని అందించేటువంటి దిశగా లేదు అన్నటువంటి అంశాన్ని కూడా మేము ప్రస్తావిస్తూ